ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు సంచలనంగా మారాయి. వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. రామ్ కుమార్ ను వ్యతిరేకిస్తూ మరో వైసీపీ నేత ధనంజయ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిరసన వ్యక్తం చేస్తూ రావూరు నుంచి గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగనన్న వెంకటగిరి అభ్యర్థి మార్చాలంటూ నినాదాలు చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు సంచలనంగా మారాయి. వైసీపీలో రాజకీయ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వైసీపీ అభ్యర్థి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. రామ్ కుమార్ ను వ్యతిరేకిస్తూ మరో వైసీపీ నేత ధనంజయ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిరసన వ్యక్తం చేస్తూ రావూరు నుంచి గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగనన్న వెంకటగిరి అభ్యర్థిని మార్చాలంటూ కూడా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ వెంకటగిరి అభ్యర్థికి సంబంధించి అభ్యర్థిని మార్చాలంటూ చాలా నినాదాలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, అయితే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ గుట్టికి వెళ్లిపోవడంతో ఇటు ఎవరైతే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కూడా వైసీపీ సమన్వయకర్తగా అక్కడ బాధ్యతలు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే అప్పటి నుంచి కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పలువురు వైసీపీ నేతలు. ముఖ్యంగా మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కూడా రామ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులతో కూడా ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా రాపూర్లోని తన ముఖ్య అనుచరులు కార్యకర్తలతో భారీ ర్యాలీతో నెల్లూరు అటు వెంకటగిరి పట్టణానికి చేరుకుని అక్కడ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు అయితే మెట్టుకూరు ధనంజయ రెడ్డి చేశారు. ఈ 2 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అసలు కార్యకర్తలని నేతల్ని ఎక్కడన్నా సమన్వయం చేసుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో కూడా ధనంజయ రెడ్డి ఇటు రామ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇటు రామ్ కుమార్ రెడ్డికి మెట్టుకూరు ధనంజయ రెడ్డి మాత్రమే కాకుండా మరోవైపు ఎవరైతే మరొక నేత రామ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇంకొక నేత కూడా తీవ్ర స్థాయిలో అసహనంతో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు వైసీపీలో 3 వర్గాలుగా మారిపోయి మెట్టుకూరు ధనంజయ రెడ్డి సైతం ఎవరైతే రామ్ కుమార్ రెడ్డిని వెంటనే ఇక్కడ నుంచి అభ్యర్థిని తొలగించాలి, సేవ్ వెంకటగిరి పేరుతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ప్రస్తుతం వైసీపీలో సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని అయితే ఇటు మెట్టుకూరు ధనంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వెంకటగిరిలో కనిపిస్తోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి.